హలో ఫ్రెండ్స్, పోయిన వీడియోలో కొత్త ప్రాజెక్ట్‌ని ప్రాపర్‌గా ఎలా క్రియేట్ చేసుకుంటాము, దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మరియు అందులో ఉన్న ముఖ్యమైన సెట్టింగ్స్ గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం గదా! సో, ఈ వీడియోలో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత, అంటే మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత, ఇందులో ఉన్న ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇందులో ఉన్న ప్యానెల్స్‌ని, ఫ్రేమ్స్‌ని ప్రాపర్‌గా ఎలా సెట్ చేసుకోవాలి అనే ముఖ్యమైన సెట్టింగ్స్ గురించి ఈ క్లాస్‌లో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు మీ వీడియో ఎడిటింగ్‌ని ప్రొఫెషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి కావాల్సిన కంప్లీట్ 500 పైగా ఉండే ప్రీమియం అసెట్స్ ప్యాక్ అండ్ ఎడిటింగ్ టూల్స్ అన్నీ మన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఫైల్ సెటప్ చేయడంలో గానీ, ఎడిటింగ్ టూల్స్ ఇన్‌స్టాల్ చేయడంలో గానీ, ఎలాంటి డౌట్స్ వచ్చినా మన వెబ్‌సైట్‌లోనే డైరెక్ట్‌గా బ్యానర్ మీద వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మెసేజ్ లేదా కాల్ చేసి ఇన్‌స్టంట్ సపోర్ట్ తీసుకోవచ్చు. సో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్‌లో పిన్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా పర్చేజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ లాస్ట్ క్లాస్‌లో మనం పీడీ ట్యుటోరియల్ అని ఒక కొత్త ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేశాం కదా! సో, ఆ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ రీసెంట్‌లో ఇలా మనకు కనిపిస్తుంది. సో, దీన్ని డబుల్ క్లిక్ చేసి మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయొచ్చు. లేదా ఒకవేళ మీకు ఇలా రీసెంట్‌లో కనిపించకపోతే ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, దానిని క్లిక్ చేస్తే మనం లాస్ట్ టైమ్ దీనికోసం క్రియేట్ చేసిన పీడీ ట్యుటోరియల్ ఫోల్డర్ లొకేషన్ దగ్గర ప్రీమియర్ ఫైల్ డైరెక్ట్‌గా ఇలా ఓపెన్ అవుతుంది. సో, మన మెయిన్ ఫైల్ సింబల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇదే మన ప్రాజెక్ట్ మొత్తానికి మనం క్రియేట్ చేసిన మెయిన్ ఫైల్ అనమాట. సో, దీన్ని మనం పోయిన క్లాస్‌లో ఎక్కడ సేవ్ చేశాం? డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్‌లో, పీడీ ట్యూటోరియల్ అనే ఇంకో ఫోల్డర్‌లో, దీని లోపల ప్రాజెక్ట్ అనే ఫోల్డర్‌లో సేవ్ చేశాం. సో, అదే మనకు ఇక్కడ డైరెక్ట్‌గా ఆ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో, దీన్ని కనుక మనం డబుల్ క్లిక్ చేస్తే మన ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ఇంటర్ఫేస్ ఇలా పర్ఫెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. సో, వన్స్ ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వగానే మనకు కనిపించే ఈ స్క్రీన్‌ని మనం వర్క్ స్పేస్ అంటాం. మరియు ఇందులో కనిపించే ఈ బాక్స్ అన్నిటిని ఫ్రేమ్స్ అంటాం. అయితే ఫస్ట్ టైమ్ చూస్తే ఇది కాంప్లికేటెడ్‌గా అనిపించవచ్చు. కానీ వీటిని మనం చాలా ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తే మనకు ఇన్ని ప్యానెల్స్ కనిపిస్తున్నాయి కదా! అయితే ఇంతకుముందు క్లాస్‌లో మనం ప్రాజెక్ట్ మాత్రమే క్రియేట్ చేశాం. దాన్ని ఓపెన్ చేసి లోపల ఎటువంటి చేంజెస్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇన్ని ఫ్రేమ్స్ లోపల ప్యానెల్స్ డిఫాల్ట్‌గా యాక్టివ్ అయ్యి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉన్న బాక్స్‌ను ఫ్రేమ్ అంటారు. ఇందులో ఈ ప్రోగ్రామ్ అని రాసి ఉంది కదా! సో, దీన్ని ప్యానెల్ అంటారు. సో, ఇక్కడ చూస్తే ఒకటే ఫ్రేమ్‌లో మల్టిపుల్ ప్యానెల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్, మీడియా బ్రౌజర్ ప్యానెల్, లైబ్రరీస్ ప్యానెల్స్ ఉన్నాయి గదా! సో, ఈ సెక్షన్ మొత్తాన్ని కలిపి ప్యానెల్ గ్రూప్ అంటారు. అదే విధంగా ఈ ప్యానెల్స్ మరియు బాక్స్‌లన్నిటిని కలిపి స్క్రీన్ మీద కనిపిస్తున్న మొత్తం సెటప్‌ను వర్క్ స్పేస్ అని పిలుస్తాము. సో, మీకు అర్థమైంది గదా! ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఫ్రేమ్‌లో చాలా ప్యానెల్స్ ఉన్నాయి. సో, ఈ ప్యానెల్స్ అన్నీ ఎక్కడుంటాయంటే పైన మెనూ బార్‌లో విండోస్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, ఇందులో ఈ ప్యానెల్స్ లిస్ట్ అంతా మనకు విజిబుల్ అవుతాయి. ఇక్కడ ఈ ఆడియో క్లిప్ మిక్స్చర్ నుంచి కింద టూల్స్ వరకు ప్యానెల్ లిస్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. అంటే మన ఫ్రేమ్‌లో చూసే ప్యానెల్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇందులో టిక్ మార్క్ చేసి ఉన్నవన్నీ మన వర్క్ స్పేస్ మీద యాక్టివ్ అయి ఉన్న ప్యానెల్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనకు అవసరమైనవి, అవసరం లేనివి అన్నీ ఒకేసారి ఓపెన్ అయ్యి యాక్టివ్‌గా ఉన్నాయి కాబట్టి మనకు ఈ వర్క్ స్పేస్ అంతా కాంప్లికేటెడ్‌గా, క్లమ్జీగా కనిపిస్తుంది. కానీ నిజానికి మనకు ఇన్ని ప్యానెల్స్ అవసరం లేదు. ఎడిటింగ్ సంబంధించి మనం రెగ్యులర్‌గా మ్యాండేటరీగా వాడేవి ఇందులో కేవలం 8-10 మాత్రమే ఉంటాయి. అయితే అసలు డిఫాల్ట్‌గా ఇక్కడ ఇన్ని ప్యానెల్స్ ఎందుకున్నాయంటే ప్రీమియర్ ప్రో అనేది ఒక మహాసముద్రం లాంటిది. దీన్ని కేవలం మనలాంటి వీడియో ఎడిటర్స్ మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమాలు ఎడిట్ చేసేవాళ్ళు, ఆడియో డిజైనర్స్, కలర్ గ్రేడింగ్ ఎక్స్పర్ట్స్ మరియు గ్రాఫిక్ చేసేవాళ్ళు ఇలా రకరకాల ప్రొఫెషనల్స్ వాడతారు. కాబట్టి ప్రీమియర్ ప్రో ఒకేసారి ఇలా స్క్రీన్ మీద అన్ని ప్యానెల్స్‌ని డిఫాల్ట్‌గా చూపిస్తుంది. కాబట్టి ఎవరి నీడ్ తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసి ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌ని వాడుకుంటారు. అయితే ప్రస్తుతానికి మనం మనకు అవసరమైన ఆ ప్యానెల్స్‌ని మాత్రమే మన వర్క్ స్పేస్‌లో నీట్‌గా ఉంచుకొని మిగతా అనవసరమైన ప్యానెల్స్‌ని అన్నిటిని క్లోజ్ చేసేస్తాము. సో, దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న ఫ్రేమ్‌లో ఇక్కడ ప్రాపర్టీస్ పక్కన ఎఫెక్ట్స్ ప్యానెల్ మనకు అవసరం. కానీ ఇన్ఫో ప్యానెల్ మనకు అవసరం లేదు. సో, దీన్ని క్లోజ్ చేయడానికి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి క్లోజ్ ప్యానెల్ అని క్లిక్ చేస్తే ఇది పర్మనెంట్‌గా రిమూవ్ అయిపోతుంది. ఇందులోనే గ్రాఫిక్ టెంపరేచర్ ప్యానెల్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఎసెన్షియల్ సౌండ్ ఇది మనకు అవసరమే కానీ ప్రస్తుతానికి అవసరం లేదు. కాబట్టి దీన్ని కూడా ఇలా క్లోజ్ చేసేద్దాం. లుమెట్రిక్ కలర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాకపోతే ప్రస్తుతానికి అవసరం లేదు. సో, దీన్ని క్లోజ్ చేసేద్దాం. సెర్చ్ మనకు అవసరం లేదు. సో, దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మెటాడేటా ఇది కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఫ్రేమ్ డాట్ ఐఓ ఇది కూడా మనకు అవసరం లేదు. మార్కర్ ఇది కూడా మనకు అవసరం లేదు. మార్కర్ మనం బటన్ ద్వారా షార్ట్‌కట్‌లో ఈజీగా పెట్టుకుంటాం కాబట్టి ఇది ఇక్కడ అవసరం లేదు. హిస్టరీ కూడా అవసరం లేదు. ఈవెంట్స్ కూడా క్లోజ్. టైమ్ కోడ్ కూడా క్లోజ్.
సో, ఇందులో మనకు ముఖ్యమైనవి 2 మాత్రమే ఉంచాము. సో, ఇప్పుడు ఈ ఫ్రేమ్‌లో చూసుకున్నట్లయితే లూమెట్రీ స్కోప్ మనకు అవసరం లేదు. క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఆడియో క్లిప్ మిక్సర్ ప్రస్తుతానికి అవసరం లేదు. క్లోజ్. నెక్స్ట్ ఆడియో ట్రాక్ మిక్సర్ క్లోజ్. టెక్స్ట్ ప్యానెల్ క్లోజ్. ప్రోగ్రెస్ కూడా క్లోజ్ చేసేద్దాం. సో, ఇందులో కూడా మనకు కావాల్సిన 2 ముఖ్యమైన ప్యానెల్స్ మాత్రమే ఉంచుకున్నాము. నెక్స్ట్ ఈ ఫ్రేమ్‌లో కూడా మనకు అవసరం లేని మీడియా బ్రౌజర్‌ను క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ లైబ్రరీస్ కూడా అవసరం లేదు. సో, క్లోజ్ చేసేద్దాం. సో, ఇప్పుడు మనకు మన వర్క్ స్పేస్ మీద ఎన్ని ప్యానెల్స్ మిగిలాయో చూసుకుంటే సోర్స్ ప్యానెల్, ఎఫెక్ట్ కంట్రోల్ ప్యానెల్, ప్రోగ్రామ్ ప్యానెల్, ప్రాపర్టీస్ ప్యానెల్, ఎఫెక్ట్ ప్యానెల్, ఆడియో లెవెల్ ప్యానెల్, టైమ్‌లైన్ ప్యానెల్, టూల్స్ ప్యానెల్ అలాగే ఇందులో ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్. అంటే మొత్తం మనకు ఫైనల్‌గా 9 ప్యానెల్స్ ఉన్నాయి. సో, ఇవే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే బేసిక్ ఎడిట్ నుంచి మూవీస్ ఎడిట్ చేసే వాళ్ళ వరకు ఈ 9 ప్యానెల్స్ అనేవి మేజర్‌గా యూజ్ అవుతాయి. కాబట్టి మనం వర్క్ స్పేస్ మీద ఈ 9 ప్యానెల్స్ మాత్రమే ఉంచుకుంటాము. అయితే మనం ఎడిట్ చేస్తూ ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా కొన్ని ప్యానెల్స్ అవసరమవుతాయి. అంటే ఇంతకు ముందు చెప్పుకున్న లూమెట్రీ కలర్ గాని, ఎసెన్షియల్ సౌండ్ గాని సో, ఇలా మనకు అవసరమవుతాయి. సో, వాటిని మనం మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి అంటే సింపుల్‌గా ఇక్కడ కనిపిస్తున్న విండోస్ సెలెక్ట్ చేసి ఇందులో మనకు కావాల్సిన ఎసెన్షియల్ సౌండ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది మన వర్క్ స్పేస్ మీద వచ్చేస్తుందన్నమాట. ఇలా మనకు కావాల్సిన ప్యానెల్‌ని మనం సింపుల్‌గా విండోస్ ట్యాబ్ నుంచి మన వర్క్ స్పేస్ మీద మళ్ళీ మనం తెచ్చుకుంటాం అన్నమాట. ఇది మనకు ప్రస్తుతం అవసరం లేదు కాబట్టి మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్యానెల్స్ యొక్క ప్లేస్‌మెంట్ అనేది డిఫాల్ట్‌గా ఉన్నాయి. కాబట్టి మనకు కావాల్సినట్టుగా మనకు ఈజీగా ఉండే విధంగా వీటిని ప్లేస్‌మెంట్ అనేది చేసుకోవాలి. సో, దానికోసం నేను ఇక్కడున్న ఈ ప్రాజెక్ట్ ప్యానెల్‌ని పైకి మూవ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ అనే పేరు మీద రైట్ క్లిక్ చేసి ప్రెస్ చేసి పట్టుకొని పైకి మూవ్ చేస్తే ఆ ఫ్రేమ్ మధ్యలో మనకి బ్లూ కలర్ బాక్స్ ఇలా కనిపిస్తుంది కదా! అప్పుడు మాత్రమే దీన్ని రిలీజ్ చేయాలి. లేదంటే పైన బ్లూ కలర్ ఇండికేషన్ వచ్చినప్పుడు రిలీజ్ చేస్తే పైన ఒక ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. సైడ్‌లో ఇలా బ్లూ కలర్ వచ్చినప్పుడు రిలీజ్ చేస్తే సైడ్‌లో ఒక ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిలీజ్ చేశాననుకోండి. సో, ఇలా సైడ్‌లో ఒక ఫ్రేమ్ వచ్చేసింది. కానీ మనం ప్లేస్‌మెంట్ చేయాలనుకున్నది ఇందులో కాబట్టి మళ్ళీ లాంగ్ క్లిక్ చేసి పట్టుకొని ఇలా మధ్యలో బ్లూ కలర్ బాక్స్ వచ్చినప్పుడు రిలీజ్ చేస్తే అది పర్ఫెక్ట్‌గా ఆ ఫ్రేమ్‌లో ప్లేస్‌మెంట్ అనేది అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్ అనేది ఇక్కడ కాకుండా నాకు ఈ ఫ్రేమ్‌లో కావాలి కాబట్టి నేను దాన్ని లాంగ్ క్లిక్ చేసి పట్టుకొని ఈ ఫ్రేమ్‌లో నేను సింపుల్‌గా ఇలా రిలీజ్ చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ మరియు సోర్స్ ఇక్కడే కావాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఫ్రేమ్‌ని ఇలాగే ఉంచేస్తాను. ఇన్‌కేస్ ఈ ఫ్రేమ్ సైజ్ అనేది కొంచెం పెద్దగా కావాలనుకున్నారనుకోండి. సో, అప్పుడు ఈ 2 ఫ్రేమ్ మధ్యలో మౌస్ పెట్టినప్పుడు కర్సర్ అనేది ఇలా డబుల్ యారో సింబల్‌లోకి మారుతుంది. దీన్నే రీసైజ్ కర్సర్ అంటారు. లేదా ప్యానెల్ డివైడర్ అని కూడా అంటారు. సో, ఇలా రీసైజ్ సింబల్ వచ్చినప్పుడు ప్రెస్ చేసి పట్టుకొని ఇలా ఫ్రేమ్‌ని రైట్ సైడ్ లాగి మనకు కావాల్సిన సైజులో పెట్టుకుంటాం అన్నమాట. అలాగే ఈ ఫ్రేమ్ కూడా టాప్ టు బాటమ్ వరకు ఉంది కాబట్టి ఇది మనకు అంత అవసరం లేదు కాబట్టి దీని సైజ్ కూడా మనం కస్టమైజ్ చేయాలి. అయితే ఇది మనకు ఇలా టాప్ టు బాటమ్ ఉంది గదా! సో, ఇది లెఫ్ట్ సైడ్ మాత్రమే డ్రాగ్ అవుతుంది. కింద నుంచి లాగితే డ్రాగ్ అవ్వదు. కానీ మనకు దీని కింద ఆడియో మీటర్ రావాలి. సో, ఈ ఒక్క ఆడియో మీటర్ ఫ్రేమ్‌ని డ్రాగ్ చేసి దీని కింద ఇలా ప్లేస్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ 2 లాక్ అయిపోతాయన్నమాట. సో, మీకు క్లియర్‌గా చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, ఈ ఆడియో మీటర్‌ని పట్టుకొని దీని కింద ఇలా మధ్యలో కాకుండా బాటమ్‌లో ఇలా డ్రాగ్ చేసి రిలీజ్ చేస్తే ఇలా ఈ 2 లాక్ అయిపోతాయన్నమాట. కాకపోతే ఈ ఆడియో మీటర్ సైజ్ మనకు ఇంత అవసరం లేదు. కాబట్టి మనం దీని సైజ్ కనుక తగ్గిస్తే పైన ఫ్రేమ్ సైజ్ కూడా తగ్గిపోతుంది. అంటే సెపరేట్‌గా కంట్రోల్ అవ్వవన్నమాట. కానీ మనకు ఈ 2 సెపరేట్‌గా వీటి సైజ్ అనేది కంట్రోల్ అవ్వాలి. సో, దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ ఆడియో ఫ్రేమ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ అక్కడ ఇలా పెట్టేసిన తర్వాత ఈ 3 ప్యానెల్స్‌ని ఒక్కొక్కటిగా క్లిక్ చేసి పట్టుకొని లెఫ్ట్ సైడ్ ఫ్రేమ్ మధ్యలో కాకుండా సైడ్‌లో ఇలా బ్లూ కలర్ ఇండికేషన్ వచ్చినప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు ఇది ఒక సెపరేట్ ఫ్రేమ్ లాగా క్రియేట్ అవుతుందన్నమాట. సో, ఈ 2 ప్యానెల్స్‌ని కూడా ఇందులో ఇలా మధ్యలో డ్రాగ్ చేసేస్తాము. సో, ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా ఈ ఆడియో మీటర్‌ని లాగి ఈ నంబర్స్ కనిపించేంత ఉంటే మనకు సరిపోతుంది కాబట్టి దీని సైజు ఇంత పెట్టుకుంటున్నాను. తర్వాత పైన ఉన్న ఫ్రేమ్‌ని అలాగే మిగతా ఫ్రేమ్‌ని కూడా ఇలా సెట్ చేసుకుంటాము. సో, ఇప్పుడు ప్రతి ఫ్రేమ్ అనేది సెపరేట్‌గా కస్టమైజ్ అనేది అవుతుందన్నమాట. సో, నేను లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు నా వర్క్ స్పేస్‌ని మోస్ట్‌లీ ఇలానే పెట్టుకుంటాను. టైమ్‌లైన్ కొంచెం పెద్దగా ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు 80% ఈ టైమ్‌లైన్ మీదనే వర్క్ చేస్తాం. అంటే ఆడియో, వీడియో ట్రిమ్ చేయడం గానీ, ట్రాన్సాక్షన్స్ గానీ, డిఫరెంట్ ఫైల్స్ గానీ ఇక్కడే పెడతాం. కాబట్టి టైమ్‌లైన్ సైజ్ అనేది ఎక్కువ స్పేస్ ఉంటే మనకు అంత ఫ్రీగా ఉంటుంది. మన ఎడిటింగ్ ఫైల్స్ అనేవి ఈజీగా ఫైండ్ ఔట్ చేయగలం. అయితే రీల్స్ వీడియోస్ వర్టికల్‌గా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన వర్క్ స్పేస్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా మరియు చాలా ఈజీగా ఉంటుంది. ఫర్దర్‌గా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అది కూడా క్లియర్‌గా చూపిస్తాను.
అయితే ఇన్ కేస్ మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి. అప్పుడు మీకు ఈ ఫ్రేమ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. ఇంకా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. లేదా మీ దగ్గర కనుక 2 మానిటర్స్ ఉంటే ప్రోగ్రామ్ ప్యానెల్స్ గాని, టైమ్‌లైన్ ప్యానెల్స్ గాని సెపరేట్‌గా తీసుకెళ్ళి రెండవ మానిటర్స్‌లో పెట్టుకోవాలి అనుకున్నారనుకోండి. అప్పుడు మనం ఈ ప్యానెల్స్‌ని అన్‌డుక్ చేసి కూడా వాడొచ్చు. సో, ఇది ఎలా చేయాలంటే ఉదాహరణకు ఈ సోర్స్ ప్యానెల్ పక్కన ఉన్న చిన్న 3 గీతల మీద క్లిక్ చేయొచ్చు. లేదా ఆ పేరు మీద రైట్ క్లిక్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ అన్డాక్ ప్యానెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, దాని మీద క్లిక్ చేయగానే ఈ ప్యానెల్ మెయిన్ స్క్రీన్ నుంచి విడిపోయి ఇలా ఒక ఫ్రీ ఫ్లోటింగ్ విండో లాగా బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ పర్టిక్యులర్ ప్యానెల్‌ని పట్టుకొని స్క్రీన్ మీద ఎక్కడికైనా జరుపుకోవచ్చు. లేదా సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లేదా మనం ఇందాక చెప్పుకున్నట్టు మీకు 2 మానిటర్స్ కనుక ఉంటే ఇలా డ్రాగ్ చేసి అందులో ఈజీగా మూవ్ చేసుకోవచ్చనమాట. సో, మళ్ళీ దీన్ని ఫ్రేమ్‌లోకి పెట్టడానికి జస్ట్ ఈ ప్యానెల్ పేరు మీద క్లిక్ చేసి పట్టుకొని ఈ ఫ్రేమ్ మధ్యలో రిలీజ్ చేస్తే సరిపోతుంది. సో, మీకెప్పుడైనా ఫుల్ స్క్రీన్ వ్యూ కావాలనుకున్నా లేదా టూల్స్‌ని పక్కకు జరుపుకోవాలనుకున్నా ఈ అన్డాక్ ఆప్షన్‌ని వాడుకోవచ్చు. అయితే ఇదే స్క్రీన్‌లో మనకు కావాల్సిన పర్టిక్యులర్ ట్యాబ్‌ని ఫుల్ స్క్రీన్ చేయడానికి ఆ ఫ్రేమ్‌లో ఉన్న ప్యానెల్ పేరు మీద జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఈజీగా ఫుల్ స్క్రీన్ అవుతుంది. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. సో, ఇలా మనకు కావాల్సిన ప్యానెల్ మీద డబుల్ క్లిక్ చేసి కూడా ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఈజీగా ఆ ప్యానెల్‌ని సెలెక్ట్ చేసి కీబోర్డ్‌లో టెల్ట్ కీని సింగిల్ ప్రెస్ చేసినా కూడా సింపుల్‌గా ఫుల్ స్క్రీన్ అనేది అయిపోతుంది. సో, ఇందులో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. మనం ఫర్దర్‌గా వెళ్ళే కొద్దీ కీబోర్డ్ షార్ట్ కట్స్ గురించి కూడా సెపరేట్‌గా డీటెయిల్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అది మీకు చాలా యూజ్ అవుతుంది. అందులో చాలా ట్రిక్స్ ఉంటాయి. మీ ఎడిటింగ్ ఫాస్ట్‌గా అవ్వడానికి ఆ షార్ట్ కట్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో, నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ఫ్రేమ్స్ ఇలా సెట్ చేసుకున్నాం కదా! అయితే వీటిని మనం ఒక టెంప్లేట్ లాగా సేవ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇలా నచ్చిన విధంగా మన వర్క్ స్పేస్ అనేది సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మనకు నచ్చిన పేరు మీద ఈ వర్క్ స్పేస్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని టెంప్లేట్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈ వర్క్ స్పేస్‌ని మనం సేవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ విండోస్‌లోకి వెళ్లి వర్క్ స్పేస్‌లో కింద సేవ్ యాస్ న్యూ వర్క్ స్పేస్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనం సేవ్ చేయాలనుకున్న వర్క్ స్పేస్ పేరు ఇక్కడ ఇవ్వాలి. సో, ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. నేను పీడీ ట్యుటోరియల్ అని ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనం వర్క్ స్పేస్ లిస్ట్‌లోకి వెళ్లి చూస్తే అక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి, సెలెక్ట్ అయిపోయి ఉందన్నమాట. సో, ఇలా మనం నీట్‌గా సేవ్ చేసుకున్న వర్క్ స్పేస్‌ని మన పేరు మీద సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నవన్నీ వర్క్ స్పేస్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్‌కు తగ్గట్టు డిఫాల్ట్‌గా వర్క్ స్పేస్ అనేది మారిపోయింది. మళ్ళీ ఆడియో మీద క్లిక్ చేస్తే ఆడియోకి తగ్గట్టుగా వర్క్ స్పేస్ అనేది డిఫాల్ట్‌గా సెట్ అయిపోయిందన్నమాట. ఇన్ కేస్ మీరు ఆల్ ప్యానెల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే కనుక అన్ని ప్యానెల్స్ డిఫాల్ట్‌గా ఓపెన్ అయిపోతాయి. సో, మీరు మీకు నచ్చినట్టుగా వర్క్ స్పేస్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదా డిఫాల్ట్‌గా కూడా వాడుకోవచ్చు. సో, ఇక్కడ ఆల్ ప్యానెల్స్ అని ఉంది కదా! సో, ఈ బాక్స్ మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా మనం ఇక్కడి నుంచైనా లిస్ట్ ఓపెన్ చేసి కావాల్సిన వర్క్ స్పేస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను మళ్ళీ పీడీ ట్యుటోరియల్‌ను మనం కస్టమైజ్ చేసిన వర్క్ స్పేస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మళ్ళీ మనం క్రియేట్ చేసిన వర్క్ స్పేస్ అనేది ఇలా మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రోని కంప్లీట్‌గా క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాము. సో, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన ప్రాజెక్ట్ పీడీ ట్యుటోరియల్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ డిఫాల్ట్‌గా కాకుండా మనం క్రియేట్ చేసి సేవ్ చేసిన వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అయ్యింది. సో, ఇలా మనం ఒకసారి క్రియేట్ చేస్తే చాలు మన వర్క్ స్పేస్ అనేది సేవ్ అయిపోతుంది. సో, ఇక్కడి దాకా మీకు ఫ్రేమ్స్ గురించి, ప్యానెల్స్ గురించి, మన వర్క్ స్పేస్ గురించి క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ప్రీమియర్ ప్రోలో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి మరియు ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రాపర్‌గా ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు ఎడిటింగ్‌కు కావాల్సిన కంప్లీట్ 500 జీబీ ప్రీమియం అసెట్స్ ప్యాక్ మరియు ఎడిటింగ్ టూల్స్ లాంటివి బయట వెతుక్కోకుండా అన్నీ మన అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫైల్స్ మరియు ఎడిటింగ్ టూల్స్ ఇన్‌స్టాలేషన్‌లో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మన వెబ్‌సైట్‌లో ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కు డైరెక్ట్‌గా మెసేజ్ లేదా కాల్ చేసి ఇన్‌స్టంట్ సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్‌లో పిన్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.